హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా జుట్టు పట్టి రచ్చ కీర్చి నిలదీయవనేరుగా ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా పనైపోద్ది రారా. నిన్న నైట్ నుంచి ఒక సెన్సేషన్ అయితే జరుగుతుంది. అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ కూతుర్ల ఆందోళన. అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె ఆందోళన. ఇద్దరు కుమార్తెలు రావడంతో దాంకున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. నిన్న నైట్ నుంచి అయితే ఈ విషయం అయితే హల్చల్ జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటనేది పూర్తి వివరాల్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. అయితే వైసీపీ ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కుమార్తెలు ఇంటి ముందెళ్ళి అయితే ఆందోళన చేశారు. ఎందుకు చేశారు ఏంటి అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ అయితే ఉన్నారు. ఆ వైసీపీ ఎమ్మెల్సీ ఇంటి ముందు ఆందోళన అయితే ఇద్దరు కుమార్తెలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కారులో నుంచి ఫోన్లు చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని అయితే కుమార్తె అయితే ఆందోళన దిగింది. ఇంటి ముందుకు వచ్చి ఇద్దరు కుమార్తెలు ఇంటి ముందుకు అయితే వచ్చి ఆందోళనకు అయితే దిగారు. ఈ పూర్తి విషయం అయితే మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఎందుకు ఆందోళన చేస్తున్నారు అనేది. మ్యాటర్లోకి వెళ్ళిపోతే దువ్వాడ శ్రీనివాస్ అయితే అతని రెండో భార్యతో ఉంటున్నారని కుమార్తెలు తన ఇంటికి వచ్చేనా అంటూ ఆందోళనకైతే ఇంటి ముందు దిగారు. ఇది ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగిందని అయితే తెలుస్తుంది. అప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అయ్యి, అంటే అప్పుడు ఎన్నికల సమయం కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పినట్టయితే తెలుస్తుంది మ్యాటర్ మనకి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎందుకు సర్ది చెప్పలేదంటే జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు కాబట్టి, ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేశారు. అప్పుడైతే సెటిల్మెంట్ చేశారు. కూతుళ్ళు ఇద్దరికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పి పంపించినట్టు ఆందోళన చేయకుండా చేశారు. బట్ ఇప్పుడు విషయంలో మట్టుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వలేదు. కూతుర్లు అయితే రచ్చ చేయడానికి ఇంటి ముందుకైతే వచ్చేసారు. అయితే మ్యాటర్ ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్యతో కాకుండా రెండో భార్యతో ఉండడం ప్రస్తుతం అయితే వివాదం సృష్టిస్తుంది. కుమార్తెలు మెసేజ్ పెట్టి ఇంటికి వచ్చేయి నాన్న అని చెప్తున్న దువ్వాడ శ్రీనివాస్ రాకపోవడంతో కుమార్తెలే ఇంటి ముందుకు వెళ్ళారు. అయితే కుమార్తెలు ఇద్దరు చెప్పే మ్యాటర్ ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి మెసేజ్లు చేస్తున్నా, అలాగే కాల్ చేస్తున్నా, రెస్పాండ్ అవ్వటం లేదు. ఇంటికి వచ్చేయమని చెప్తున్నా, రావటం లేదు. అలాగే వాళ్ళు ప్రస్తుతం ఉన్న ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే తాళాలు వేసేసి బయట అయితే ఇలా ఘోరంగా అవమానించారు దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కుమార్తెలు అయితే ఆందోళనకు దిగారు. అయితే ఈ మొత్తం చూసుకుంటే థంబ్నెయిల్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగే అని పెట్టాను. బట్ అది ఎందుకు పెట్టాను అనేది మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం మ్యాటర్లో చూసుకుంటే గతంలో ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే అతను పవన్ కళ్యాణ్ పైన కారు కోర్తలు కూసాడు. ఆ వ్యాఖ్యలు ఏందో ఒకసారి మనం పరిశీలిద్దాం. అవునండి, ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, నేను ముగ్గురు చేసుకుంటా. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరుతో సతమతమవుతున్నారు. టెక్కలిలో ఎమ్మెల్సీ ఇంటి ముందు సొంత కూతుళ్లు న్యాయం కోసం నిరసనకు దిగారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట ధర్నా చేస్తున్నారు. కొంతకాలంగా దువ్వాడ మొదటి భార్య వాడికి నీతులు చెప్పి మూతులు నాకినట్టుంది. ఇదే చూస్తుంటే ఈ వీడియో చూస్తుంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన ఎన్నికల ముందైతే సాక్షి మీడియాలో కూర్చొని కారు కూతులు కూసిన వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు అడ్డంగా దొరికిపోయారు. ఈ విషయంలో అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ట్రోల్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ చూస్తున్నారుగా. ఈ మేము చూస్తామంటే నాకు నవ్వు వస్తుంది. కన్ఫామ్ జన సైనికులు నాకు చెక్కేస్తారు అని అయితే పెట్టున్నారు ఇక్కడ. అవి మేము ఆల్రెడీ జన సైనికులు ట్రోల్ చేయడం స్టార్ట్ చేసేసారు. దేనికంటే గతంలో కారు కూతులు కూసాడు కాబట్టి ఈరోజైతే అడ్డంగా దొరికిపోయాడు. ఈ జన సైనికులకైతే పండగనే చెప్పుకోవచ్చు. అదే థంబ్నెయిల్ అయితే నేను పెట్టాను. ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆస్తి తగాదాలు ఉండడంతో ఇలా జరుగుతుంది. అలాగే మహిళతో అఫేర్ ఉన్నట్టయితే తెలుస్తుంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి. ఇది మొత్తం వీడియో.
మీకు కనుక మా విశ్లేషణ నచ్చినట్లయితే ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ. నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా జుట్టు పట్టి రచ్చ కీర్చి నిలదీయవనేరుగా ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా. పనైపోద్ది రారా.